మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పటేల్ ఏమో చెప్తుండు వచ్చాడు, గంట ఎక్కువ పని చేయండి. ఎవరు చేయాలి గంట ఎక్కువ పని అంటే? ప్రభుత్వ ఉద్యోగుల గంట రిక్వెస్ట్ చేస్తున్నట సారు. వాయా రేవంత్ రెడ్డి పటేల గంట కాదు 2 గంటలు పనిచేసే ఆఫీసర్ కూడా చాలా మంది ఉన్నారు, తెలియనట్టు పాడైపోయింది. సరే ఆ ముచ్చట కూడా చెప్తా, కానీ ఫస్ట్ ఈయనేమంటుండే చెప్పే ప్రయత్నం చేస్తా. ఎగ్గొట్టే వాళ్ళతో పన్నులు కట్టించండి, అది ముఖ్యం. అవును, ముఖ్యమంత్రి సీట్లో మీ సోదరుడు ఉన్నాడు అమ్మల్లో. ఇంకా మీ కష్టాల్లో ప్రభుత్వం తోడుంటుంది, కలిసి రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెడదాం అని పాడైపోను. నెంబర్ 1 కాకుండా వస్తున్నాయి ఇంకా గప్పుడే అంటుండేగా నెంబర్ 1 అని పాడైపోను. ఇంకా నెంబర్ 1గా నిలబెడతారంట, అంటే ఇంకా నెంబర్ 1 కాలే అన్నట్టు అవుతుంది. అది వెనుకో ముందు అవుతుంది. నన్ను రేవంత్ అన్న అంటేనే చాలా సంతోషం. ఓకే సంతోషం, నేను రేవంత్ అన్నే అంటాం. రేవంత్ అన్న ఇంకా పీఆర్సీ త్వరలో అమలు చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఉద్యోగుల బీమా పథకం ప్రారంభం అంట. పీఆర్సీ అంటే త్వరలో అమలు చేస్తారంట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాయంటే, మామూలుగా 1 తారీఖు నుంచి 5 తారీఖు లోపు జీతాలు వేస్తూనే ఉంటుంది కదా, ఇంకేముంది పాడైపోయిన వాళ్ళకి మనకు సంబంధం. జీతాలు వేస్తూనే పని చేయవలసిందేనా, గంట కాదు 2 గంటలు కూడా అంటారని అనుకుంటున్నట్టు. అవునా రేవంత్ రెడ్డి పడేలా? జీతాలు టైంకి ఏమైనా చేసినంత మాత్రాన మొత్తం సమస్య మొత్తం తీరిపోయినట్టేనా? వాళ్ళకు డిఏలు రావాలి, కనీసం 6 డిఏలు రావాలి. ఇచ్చిరా? ఇవ్వాలనా ఇవ్వద్దా? మళ్ళీ పోతే పీఆర్సీలు ఇవ్వాలి, ఇచ్చినట్టేనా? పాత బకాయిలు వచ్చిన పతకే లేకుండా పోయింది. చాలా రకాల బెనిఫిట్స్ రావాలి. మరి బెనిఫిట్స్ అని ఇచ్చిరా? లక్షల కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకొచ్చిది. వాళ్ళ పహలాలకి ఏమైతే ఈ చేత కాకపోయా. మళ్ళీ ఏమనంటే గంట పని చేయరు, 2 గంటలు పని చేయరని. ఇప్పుడు డిఏలు ఎట్టిస్తారు ప్రజలారా? మామూలుగా నాకు తెలిసినంత వరకు ఏదన్నా గట్టినే నిత్యావసర ధరలు పెరుగుతుంటేనో, ఖర్చులు పెరుగుతుంటేనో డిఏలు కూడా అమలు చేస్తారు. ఇవ్వాలి వాస్తవానికి 6 డిఏలు రావాలంట ఒక్కొక్కరికి. అంటే ఒక్కొక్కరికి 20,000 నుంచి 30,000 రూపాయలు డిఏలు, అంటే 6 డిఏలు రావాలి. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి? మరి వాళ్ళ పైలాలకి ఇస్తే కాదా? మళ్ళీ పోతే కొంతమంది ఏది మన రిటైర్మెంట్ అది కదా, రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి పోవాల్సిన డబ్బులు వాళ్ళకి పోవాలి కదా, మరి ఆ డబ్బులు ఇచ్చిరా? ఆయన అన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినాక పొయ్యే ముందల ఆయన పసలేదు, ఆయన చేతిలో పెడితే పత్త లేకుండా పోతాడు కదా. ఆయనకు చాలా రకాల ఆశలు ఉంటాయి. రిటైర్మెంట్ అయినాక ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదో బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకు పెళ్లి చేయాలి, లేకుంటే ఇంకేదైనా గట్టి 2 ప్లాట్ కొనుక్కోవాలి, లేకపోతే ఇంత భూమి కొనుక్కోవాలి అనే ఆలోచన ఉంటుంది. మరి ఆ పహల్ మొత్తం మీ దగ్గరనే పెట్టుకుంటే మరి ఆయన ఏం కొన్నట్టు చెప్పిగా. ఆయన కష్టం చేసి ఇన్ని సంవత్సరాలు ఆయన సర్వీస్ చేస్తే దిగిపోయినాడు ఆయన పైసలు ఆయనకి ఇచ్చే అంత స్థితిలో కూడా మనం లేకపోతే పాడైపోను. మరి ఏం చేసినట్టుగా పైసలని అంటే వీళ్ళకి ఏదో బిచ్చం వేస్తున్నాం అని అనుకుంటుంది పాడే గవర్నమెంట్. బిచ్చం వేసినట్టయితే చెప్పురి, వాళ్ళ కష్టానికి వాళ్ళ ప్రతిఫలం అది. వాళ్ళ కష్టం చేస్తున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వాలి మనం, అంతే. కానీ ఏదో బిచ్చం వేస్తున్నట్టు ఇక మేము ఇస్తున్నాం పోరి, మీకు మేము చేసినాం పోరి అంటే అది లెక్క అన్నట్ట. అట్ట కాదు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళ చేతిలో పెట్టాలి. చేతిలో పెట్టినాక నిజంగానే మేము అడుగుతున్నాం కదా, 1 గంట చేయరాదు 2 గంటలు చేయరని అడిగినా కానీ అందం సందం ఉంటుంది. గతంలో ఆయన ఏం చేసిండు కేసీఆర్ సారు, నేను డిఏ వేస్తా, పీఆర్సీ ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని కథలు పడ్డాడు. ఆయన చేయలేదు కాబట్టి గాయన పని ఆయనకి చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిలపడంలో కీలకంగా పాత్ర పోయిస్తారంటే కీలకంగానే పాత్ర పోయిస్తారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం ఇటైనా అవుతుంది, అటైనా అవుతుంది. మొన్న కాలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఏది రేవంత్ రెడ్డి కాదు, సారీ, ఏది మన కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణము ఈ ఉద్యోగులు అన్నట్టే, ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్టేనే. మరి ఇది కాకుండా వచ్చినా మొన్న చూడలేదా, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణము ప్రభుత్వ ఉద్యోగులే, అవునా కాదా? మరి వాళ్ళు తలుచుకుంటే గా పని అవుతుంది. ఆయన ఇస్తా అని ఇవ్వకపోయేసరికల్లా గా పని చేసిరు. మరి వాళ్ళని కూడా కాపాడుకోవాలి కదా. ప్రభుత్వం ఏది మీ ప్రభుత్వం నిలపాలని కాదు, వాస్తవానికి సమాజంలో కూడా ఎంతో కొంత మేలు జరగాలంటే ప్రభుత్వ ఉద్యోగులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మరి కాపాడుకుంటానికి చేత కాకపోయా మళ్ళీ గంట పని చేయరాదురి, 2 గంటలు పని చేయరాదురి, మీకు పీఆర్సీలు ఇస్తామనుడు కాదు, ఇవ్వాలి. ఇచ్చినాక మాట్లాడే ప్రయత్నం చేయాలి. గా చేత చేయరు కానీ గడికొకసారి ఇది పెంచుతాం, అది పెంచుతాం, అదేదో బిస్కెట్ వేసినట్టు మాట్లాడితే వాళ్ళు బిస్కెట్ వేస్తానికి లొంగుతానికి వాళ్ళు ఏమన్నా అల్లటాపోవాలనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే బరాబరుగా వాళ్ళకి పోవాల్సినవి వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు గంట కాదు 2 గంటలు కాదు 3 గంటలు అయినా కానీ ఓ టైంలో చేస్తారు. చాలా మంది కొన్ని ఊర్లల్లో ప్రభుత్వ ఉద్యోగులు
గంట ముందుగానే వస్తారు, అయిపోయినాక గంట తర్వాత కూడా పోతారు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల కంటే కిందంగా పైలు వస్తారు, చాలా మంది ఉంటారు. కానీ అందరికీ అన్ని డిపార్ట్మెంట్లో గంట కిందంగా పైసలు రావు కదా. కొన్ని డిపార్ట్మెంట్లకు అయితే జీతం వస్తేనే ఆ జీతంతో బతికే ఉద్యోగులు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి చాలా రకాల తక్లీఫ్లు అవుతున్నాయి. మరి వాళ్ళ తక్లీఫ్లు నోటి పట్టించుకోవాలి, వీళ్ళు పట్టించుకోవాలి కదా. అంటే కేవలం ఏమనుకుంటారంటే నెల నెల జీతం వేస్తున్నాం కదా, నెల నెల జీతం వేస్తున్నాం కాబట్టి వాళ్ళని ఉక్కపోతారు తీయాలంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాళ్ళకు పోవలసిన అన్ని వాళ్ళ చేతిలో పెట్టే ఉపాయం చేయాలి. పీఆర్సీలు అయినా కానీ, డిఏలు అయినా కానీ, టీఏలు అయినా కానీ, లేకపోతే అదేంది రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి పోయే ఫండ్స్ కానీ, ఏమైనా బెనిఫిట్స్ వచ్చేది కానీ మొత్తం వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు బరాబరుగా పనిచేస్తానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు.